పిల్లలు అయి బాగున్నారు మేడం. ఎస్. ప్రైజ్ అలాట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. దేవా, నీ వాక్యము ఎంత సత్యమైనదో, నీ వాక్యము మా జీవితాలను ఎలా మార్చగలదో, ఎంతో మందిని మీరు మా ముందు సాక్షిగా నిలవబెట్టారు. ఆదాము నుంచి ప్రవ్వా, కడపటి ఆదాము వరకు ప్రతి ఒక్కరి జీవితాన్ని మా ముందు సుస్పష్టంగా పెట్టినారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇకనైనా మా ఆలోచన విధానము లోకములో నుండి క్రీస్తులోకి రావడానికి మీరు మాకు సహాయం చేస్తూ రండి. దేవా, మా ఆత్మలతో మీరు మాట్లాడండి, మా హృదయంతో మీరు మాట్లాడండి, మా మనస్సుతో మీరు మాట్లాడండి. దేవా, కేవలం నీ వాక్యాన్ని మాత్రమే నమ్మడానికి, విశ్వసించడానికి, విధేయత చూపడానికి నాకు మాకు సహాయం చేస్తూ రమ్మని వాక్యం వింటున్న అనేకులని ప్రవ్వా మీ హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను ఒక ప్రశ్నతో వాక్యంలోకి ఆ వెళ్దామండి. చాలాసార్లు మనల్ని ఎవరైనా తాకినప్పుడు మనకు తెలుస్తుంది. మీకు ఎవరైనా సడన్ గా వచ్చి మీ కాలుకి ఎవరైనా తగిలారనుకోండి, ఆ స్పర్శ మనకు అర్థమవుతుంది కదండి. ఎందుకు నా కాలుకు తగిలినావనో, లేకపోతే ఎందుకు నా కాలు తొక్కినావనో ఇలా మనం మాట్లాడతాం. అంటే మీ శరీరానికి ఎవరైనా తగిలినప్పుడు ఆ సెన్స్ మనకి పనిచేస్తుంది. ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఎవరైనా మన కంట్లో ఏదైనా పడింది అనుకోండి, అదర్వైజ్ ఎవరైనా మీ కంట్లో ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా ఫింగర్ పెట్టడం, లేకపోతే మీ కాలు తొక్కడం, మీ శరీరానికి ఎవరైనా టచ్ చేసినట్టు తెలిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే మన మనస్సుకి ఎటువంటి స్పర్శ అర్థమవుతుంది? మనం చాలాసార్లు అంటా ఉంటాం కదండి. ఏదైనా ఒక పాట వినిపించినప్పుడు ఇది నా మనస్సుకి తగిలింది అంటాం. ఎవరైనా మాటలతో గాయపరిస్తే నా హృదయం నొచ్చుకుంది అని మాట్లాడతాం. అంటే ఒకరి స్పర్శ, ఒకరి యొక్క తాకిడి మన శరీరానికి అర్థమవుతుంది వాళ్ళు మనల్ని తాకారని. మన మనస్సుని ఎవరైనా తాకారంటే ఎలా తాకుతారు? వాళ్ళ మాటల చేత తాకుతారు. నా మాట మీకు అర్థమైందా? ఆ. నేను మిమ్మల్ని ప్రేమగా పలకరించాను అనుకోండి, మీ మనస్సుకు తాకుతుంది, నా మనస్సుకు తాకుతుంది. నన్ను ఎవరైనా ఎలా ఉన్నావో అని అడిగారు, వాళ్ళు నా శరీరాన్ని ముట్టకపోయినా, నా చేతుల్ని తాకకపోయినా, నాకు హలో ఇవ్వకపోయినా, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా, వారి యొక్క మాట నా మనస్సును తాకుతుంది. సో ఐ వాంటెడ్ టు మేక్ ఏ పాయింట్ వెరీ క్లియర్లీ. There are things which will touch our physical body. There are things which touch our mind, our soul. Praise the Lord. నా మాట మీకు అర్థమవుతుందా? మన బాహ్య శరీరాన్ని ఎలా అయితే తాకుతామో, అలాగే మన మనస్సుని కూడా తాకడానికి మాటలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఎన్నిసార్లు మనుషులు మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడతాం? చూడండి, ఎవరికి వారే ప్రభు ముందు నిలబడ్డాము అనే స్పృహలో ఉంటే మన బ్రతుకులు మారతాయి. వాక్యం వింటున్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం మనం, ఈ వాక్యము నా భర్త వింటే బాగుండు, లేకపోతే ఈ వాక్యము మా అత్తగారు వింటే బాగుండు, ఈ వాక్యము నా కొడుకు కోసమే, వాడు వింటే బాగుంటది, వాడు వాడు మారిపోతాడు అని అనుకుంటాం. కానీ వాక్యము మన చెవికి వస్తుంది అంటే అర్థం ఏంటంటే అది మన కోసం. ఈ వాక్యము నా కోసం. ఎందుకు నా కోసము? నేను ఇంకా ఏదో మార్చుకోవాలి, ఎక్కడో నేను ఇంకా చేంజ్ అవ్వాలి. దావీదు మహారాజు ఓ మాట అంటాడు. ఆయన పెద్ద మహారాజు, యూదా సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం చేసినవాడు. అంటే ఒకే రాజుగా కొన్ని లక్షల మందిని పరిపాలించిన మహారాజు అయ్యుండి ప్రభు దగ్గర ఏమని అంటాడో తెలుసా? దేవా, నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉంటే, అంటే ఆయన రాజుగా ఉన్నా, ఆయనకు అన్ని వసతులు ఉన్నా, ఆయనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఆయన ఫెసిలిటీస్ గురించి మాట్లాడడం లేదు. ఆయన లోపల ఉన్న అంతరంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో మనం ఎలానంటే, మనకున్న లైఫ్లో, లేకపోతే మనకున్న భక్తి జీవితంలో మనం చాలా గొప్ప అని అనుకుంటామేమో,
సో నౌ గాడ్ ఇస్ క్వశ్చనింగ్ అస్. నిజంగా ఒకవేళ ఇలా అనుకుంటే, ఈ వాక్యం నా కోసం కాదు, నేను అన్ని విధాలుగా మారాను, ఈ ఈ ఈ వాక్యము వారి కోసము వీరి కోసం అని మీరు పేరు పెట్టుకుంటే, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నాతో సహా, ఈ వాక్యం నా కోసమే. స్వప్న, ఈ వాక్యం నీ కోసం. ఇప్పుడు మీ పేరు పెట్టుకోండి, పెట్టుకోండి. ఆ ఈ వాక్యం మన కోసం. ఫస్ట్ పాయింట్కి వద్దాం. మనం ప్రతిరోజు చాలా వింటా ఉంటాం, చాలా వింటా ఉంటాం. వార్తలు వింటాం, ఫోన్లో వింటాం, మనుషులు మాట్లాడేవి వింటాం. వీటిలో ఎన్ని మాటలు మరలా మరలా నెమరు వేసుకుంటాం? ఎవరికి వారే ఆన్సర్ చెప్పుకుందాం. నన్ను ఎవరైనా గాయపరిచారనుకోండి, ఈరోజు ఆ నన్ను మా అమ్మ తిట్టింది అనుకోండి, నాకు ఆ మాటలే బాగా గుర్తొస్తా ఉంటాయి. అదేంటి, నేను తప్పు చేయలేదు, అయినా కానీ నన్ను తిట్టింది ఎందుకు అంటే, విల్ ఇన్ఫ్లుయెన్స్ బై ద వర్డ్స్. ఒక మనిషి మాట్లాడిన మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఇన్ఫాక్ట్ ఆ మాటల్ని మనము మాటి మాటికి తలుస్తా ఉంటాం, మాటి మాటికి తలుచుకుంటూ తలుచుకుంటూ కృంగిపోతాం. ప్రైజ్ అలాడ్. ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకొని ఈ బాధలో నుంచి విడిపించబడదాం. కొంతమంది మాట్లాడినప్పుడు మన హృదయం గాయపడ్డప్పుడు పైకి రావడం తెలియదు మనకి. కానీ వాక్యమేమో చాలా ఖచ్చితంగా చెప్తా ఉంటది. యోహాను సువార్త 8వ అధ్యాయము. మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఒక్కొక్క సత్యాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే సత్యం ఏంటంటే, ఇలాంటి మాటల తాకిడి నుంచి ఎలా మనం బయటికి వస్తాం, ఈ విషయంలో వాక్యం ఎలా మనల్ని సహాయపడుతుంది అనే కోణంలో నుంచి మనము ఆలోచించే ప్రయత్నం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో చాలా చక్కటి మాట ఉంది. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. ఇక రెండు పదాలని నేను అండర్లైన్ చేసుకోమని కోరుతున్నాను. సత్యము, స్వతంత్రులు. ఎవరైనా మీ మనసు గాయపడితే ఎంతకాలం పడుతుందండి ఆ గాయంలో నుంచి బయటికి రావడానికి? మీ బిజినెస్ చాలా లాస్ వచ్చింది, మీరు బాగా నమ్మిన మీ స్నేహితులే మిమ్మల్ని మోసం చేశారు, ఆ గాయంలో నుంచి బయటికి రావడానికి ఎంతకాలం పడుతుంది? మనం మన సొంత శక్తిని నమ్ముకుంటాం. లేదా మీకు మీ భర్త ఓ మాట ఇచ్చాడు, అది చేయలేదు, మీ బిడ్డలు మీకు చెప్పారు, అవి వినడం లేదు. ఇలాంటి గాయాల్లో నుంచి నిజంగా వాక్యం మనకి సహాయం చేస్తుందా బయటికి రావడానికి? ఈ ఈ విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. వాక్యంలో నుంచి దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా చీకట్లో ఉండమని చెప్పలా, ఎప్పుడూ చెప్పలేదండి. మీరు నిరాశలో ఉండండి, నిస్పృహలో ఉండండి, లేకపోతే మీరు బాధతో ఉండండి, వేదనతో ఉండండి అని ఎప్పుడూ కూడా చెప్పలేదు. దానికి సాక్ష్యమే ఈ వాక్యం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, దేవుని మనసు ఎలాంటిది అంటే, ఆయన ప్రజలమైన మనము, ఆయన సృష్టి అయిన మనము చీకట్లో ఉండడం, చీకటి దాని అధికారము అంటే, మీరు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను. చీకటి దాని అధికారము అంటే దాని అర్థం ఏంటంటే శరీర కార్యాలు. ఈ శరీర కార్యాల్లో కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది, అభిచారము, విమతములు, ఈ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. వీటిల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు అని వాక్యం చెప్తుంది. మరి చాలాసార్లు మనమేమో కోపంతో రగిలిపోతాం, కక్షతో రగిలిపోతాం, అసూయతో ఉంటాము. ఎవరైనా మనల్ని గాయపరిస్తే ఆ బాధలో నుంచి బయటికి రాలేము, అలాగే ఉండిపోతాము. సొంత వారి మధ్యలో కూడా చాలా అగాధాలు పెట్టుకుంటాము. ఇలాంటి సమయంలో వాక్యం ఎలా పనిచేస్తుంది? ఈ వాక్యము నన్ను ఎలా విడిపిస్తుంది? ఈ వాక్యము నన్ను ఎలా స్వతంత్రురాలిగా చేస్తుంది? ఆ, ఎలా చేస్తుందంటే, వాక్యము యొక్క శక్తి అర్థమైతే మనము దాన్ని ఖచ్చితంగా
అనుభవిస్తాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ ఈ ఎగ్జాంపుల్ని ఈ రానున్న రోజుల్లో, ఈరోజు సోమవారం, టుడే ఇస్ ద మండే. ఈ రోజు నుంచి ఏదో ఒక సమయంలో మీరు ఈ ఎగ్జాంపుల్ని చేసి చూడండి. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చాయ్ గ్లాస్లో, ఒక టీ గ్లాస్లో, మీ ఇంట్లో గాజు గ్లాస్ ఉంటే మరి ముఖ్యంగా తీసుకుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పే ఉదాహరణ. గాజు గ్లాస్ ఉంటుంది కదండి. ఆ గాజు గ్లాస్లో కొన్ని నీళ్లు తీసుకోండి. ఓకే. తీసుకొని దాంట్లో కాఫీ పొడి వేయండి. ఓకే. ఏం తీసుకోమన్నాను? ఒక గాజు గ్లాసు, కొన్ని వాటర్, దాంట్లో కాఫీ పొడి వేయండి. ఇప్పుడు గాజు గ్లాస్ అంతా మీకు ఎలా కనిపిస్తుందండి? మురిగ్గా కనిపిస్తుంది. అంతా ఒకలాంటి బ్రౌనిష్ వాటర్తో నిండిపోయి ఉంటుంది. మన జీవితం కూడా అలాంటిదే. మన జీవితము ఒక గాజు గ్లాస్ లాంటిది. దాన్ని మనం దేనితో నింపితే అవి దాంట్లో ఉంటాయి. మనం మంచినీళ్ళే పోసామనుకోండి, ఆ బయట నుంచి మీకు ఆ గాజు గ్లాస్ ట్రాన్స్పరెంట్గా వైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దాంట్లో కోపాన్ని యాడ్ చేసిన, క్రోధాన్ని యాడ్ చేసిన, వ్యభిచారపు ఆలోచనలు యాడ్ చేసిన, ఒంటరితనాన్ని యాడ్ చేసిన, నిర్మానుష్యాన్ని, లేకపోతే ఇంకా విమతములని, క్రోధాన్ని, జల్సాని, ఆటపాటలని, సరసోక్తులని మీరు దేనితో నింపుతారో దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆ గ్లాస్లో ఉన్న వాటర్కి. హల్లెలూయా. మనిషి జీవితం కూడా అలాంటిదే. దేవుడు చాలా స్వచ్ఛంగా సృష్టించాడండి. దానికి రియల్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం చెప్తుంది. ఆయన మనుషులని తన పోలికలో చేశాడు, తన స్వరూపంలో చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రూపము, ఆయన పోలిక ఎలా ఉంటుందో మనకి చూపించాడు. ఆ రూపము, ఆయన పోలిక, ఆయన బ్రతికిన విధానము ఈరోజు మన ముందు ఒక సాక్ష్యంగా నిలవబడింది. ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతకడానికి మనల్ని ఆయన చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవన శైలి నేను ఎలా బ్రతకగలుగుతానో ఒక ఉదాహరణ. కానీ అలా బ్రతకలేకపోతున్నాం. ఎందుకంటే వి యాడెడ్ మెనీ ఫ్లేవర్స్ టు అవర్ లైఫ్. మెనీ ఫ్లేవర్స్. ఎలాగైతే ఒక గాజు నీళ్ళల్లో కాఫీ పొడి వేసామో, ఇప్పుడు కాఫీ పొడి వేసామనుకోండి ఏమైపోతుంది? ఆ కాఫీ పొడి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆ వాటర్కి. మీరు ఆ నీళ్ళల్లో పసుపు వేసారనుకోండి, ఆ పసుపు ఫ్లేవర్ వస్తుంది వాటర్కి. మీరు ఆ వాటర్లో ఏమి వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది. అలాగే మనిషి జీవితాన్ని కూడా నువ్వు దేన్ని ఎక్కువగా వింటే, మీరు గమనిస్తే, మీరు ఇది కూడా మీరు ఎక్సర్సైజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు బాగా ఒక పాట విన్నారనుకోండి, మీకు తెలియకుండానే ఆ పాటలో ఉన్న పదాలు మీ నోటి వెంట వస్తాయి. అందుకే లూకా సువార్తలో లూకా భక్తుడు ఒక మాట అంటాడు, మీ హృదయము దేని చేత నింపబడితే మీ నోరు దాన్ని మాట్లాడుతుంది. హల్లెలూయా. మీ హృదయము దేని చేత నింపబడితే మీ నోరు దాన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు మీ నోటిని మీరు ఎలా వాడుతున్నారో దాని అర్థము మీ హృదయం దాంతో నింపబడింది అని. ఇప్పుడు నేను ప్రభు మాటలు చెప్తున్నాను, నా హృదయం ప్రభు వాక్యంతో నింపబడి ఉంది. నేను ప్రభు పాటలు పాడుతున్నాను, నేను ఆరాధన చేస్తా ఉన్నాను అంటే దాని అర్థము నా హృదయము ప్రభు పాటతో నిండిపోయి ఉంది అని. అంటే మనం ఏమైతే మాట్లాడతామో అది మన హృదయంలో నుంచి వస్తుంది. చాలాసార్లు చాలామంది సరసోక్తులు మాట్లాడతారు. వారి హృదయం దేంతో నింపబడి ఉంటుందో నేను పెద్దగా చెప్పే పని లేదు, మీకు వాక్యం అర్థమైతే. చాలామంది బూతులు మాట్లాడతారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? వాళ్ళ హృదయం దేంతో నింపబడి ఉంటుంది? ఆ, ఇలాంటి వారు ఎలా విడిపించబడాలి? అది మనం మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, మనుషులు అంధకార సంబంధమైన అధికారంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు కూడా అంధకార సంబంధమైన అధికారంలో ఉండడము ఆయనకి ఇష్టము లేదు. ఎందుకు లేదు?
ఆయన పోలిక మనిషి. మనం అనుకుంటాము వీడు వీడు తాగుబోతు, వీడు ఎన్నాళ్ళు బతుకుతాడు, ఇలాంటివన్నీ దేవుడు తీసుకోవచ్చు కదా అని మనం అనుకుంటాం. ఇట్స్ ఆర్ ప్రాస్పెక్టివ్, ఇట్స్ ఆర్ థింకింగ్. కానీ దేవుని ప్రాస్పెక్టివ్ వేరు. దేవుని ప్రాస్పెక్టివ్ ఏంటంటే, కుష్టు వ్యాధితో ఉన్నవాడైనా, గొప్ప బిజినెస్ చేసే ఒక పెద్ద అధికారి అయినా దేవుడికి ఒకలాగే కనిపిస్తారు. ఎలా కనిపిస్తారు? వీరు నా పోలిక, వీరు నా స్వరూపము, అలాగే కనిపిస్తారు. అందుకే ప్రభు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. ఎందుకు? నేను ఎలా చేయబడ్డానో ఆయన రూపులో నా పక్కవాడు కూడా అలాగే చేయబడ్డాడు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ద డిఫరెన్స్ ఇస్ వాట్ ద వే యూ లుక్స్ ఎట్ ద పీపుల్. మనం ఎలా చూస్తామంటే, వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారో దాన్ని చూస్తాం. నా ఇంటి పక్క వాడిని, వీడు నాకు ఎప్పుడైనా హెల్ప్ చేశాడా, వీడు అసలు మంచోడైనా, వీడు అలాంటోడు కదా, వీడు ఇలాంటోడు కదా అనే ప్రాస్పెక్టివ్ మనిషి చూస్తాడు. దేవుని ప్రాస్పెక్టివ్ ఏంటంటే, వీరు నా పోలిక. ఒక తల్లి బిడ్డ తప్పు చేసినప్పుడు చంపదు. ఉన్నారండి అట్లాంటి తల్లులు? బిడ్డ తప్పు చేశాడని చేతులు నరికే తల్లి, కాళ్ళు నరికే తల్లి, కళ్ళు పీకేసే తల్లి ఉన్నారా ఇలాంటి వాళ్ళు? అరే 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులే బిడ్డల పక్షాన అలాంటి యాటిట్యూడ్ చూపించరు. వాళ్ళ కడుపులో ఉన్న ప్రేమంతా చూపిస్తారు. వారు తినకపోయినా తిండి పెడతారు పిల్లలకి. వాళ్ళ కోసము ఎండనక ఆకలి లేక ఎంతో కష్టపడతారు. దేవాతి దేవుడండి, ఆయన పోలికలో చేసుకున్నాడు. నువ్వు ఒంటరితనంలో మగ్గిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు వ్యభిచారంలో కూరుకుపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఇంకా ఏవేవో మలినాలు పూసుకొని నీకు నచ్చిన చీకటి జీవితాన్ని జీవించడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకంలో నువ్వు ఉన్న స్థానంలో నుంచి, నేను ఉన్న పరిస్థితిలో నుంచి ఎవరూ బయటికి తీసుకురాలేరు. There is only one person who is the one, Jesus Christ of Nazareth. He can only redeem us from all kind of sin. యేసు క్రీస్తు ప్రభు తప్ప ఎవరూ కూడా మనిషి మనస్సును తాకలేరు. నేను ఇందాక చెప్పాను, మనుషులు మాట్లాడే మాటల వల్ల మన హృదయం పొంగిపోతుంది, మన హృదయం కృంగిపోతుంది. కొంతమంది మాటలు విన్నప్పుడు ఏడ్చేస్తాం, కొంతమంది మాటలు విన్నప్పుడు నవ్వేస్తాం. అంటే ఒక మనిషి మాటలు మనల్ని కోపోద్రేకుల్ని చేస్తుంది, శాంతంగా చేస్తుంది. కొంతమంది మాటలు సమాధానంగా ఉంటాయి, కొంతమంది మాటలు బాధాకరంగా ఉంటాయి. మాటలు మన హృదయాన్ని తాకుతాయి, కానీ మార్చలేవు. కానీ టుడే ఐ ఇంట్రడ్యూస్ ఎ పర్సన్ whose word will be influence each one of us. ఈరోజు నేను చూపించబోతున్న ఈ వ్యక్తి ఎవరినైనా మార్చగలడు. ఎలాంటి హృదయాన్నైనా మార్చగలడు. ఎందుకు మార్చగలుగుతాడు అంటే, నేను 5 విషయాలు మీకు చెప్పి ముగిస్తానండి. మొదటి విషయం ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మాత్రమే మనిషిని మారుస్తాయి. ఎవ్వరి మాటలు మార్చవు. కొంతసేపు సంతోషాన్ని ఇస్తాయి. ఈరోజు మా అమ్మ మాట్లాడినప్పుడు నాకు సంతోషం పుట్టొచ్చు, రేపు మా అమ్మ తిట్టినప్పుడు ఏడుపు కూడా రావచ్చు. ఒకే మనిషి మాటలు నన్ను బాధిస్తాయి, ఒకే మనిషి మాటలు నన్ను ప్రేమిస్తాయి. కానీ నేను చెప్తున్న ప్రభు యొక్క మాటలు టెంపరరీ కాదు. ఈ మాటలు మనల్ని మారుస్తాయి. ఈ మాటలు మన బ్రతుకుని మారుస్తాయి. నేను ఇందాక తీసుకున్న ఉదాహరణని మరలా తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్లాస్ వాటర్లో కాఫీ పొడి వేసాము. కాఫీ పొడి అంతా అంటే పాపముతో నిండిపోయి ఉంది. ఈ నిండిపోయిన గ్లాస్ని ఏం చేయాలి? అయితే నీళ్ళంతా పారబోయాలి. కానీ నీళ్లు పారబోయడం అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో నుంచి జీవం వెళ్ళిపోవడం, అంటే మనం చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనం బ్రతకాలి అంటే నీళ్లు పరిశుభ్రంగా మారాలి. ఎలా మారతాయి? ఆల్రెడీ నీళ్ళలో కాఫీ పొడి కలిసిపోయింది. ఇప్పుడు నీటిని, కాఫీ పొడిని ఎవరు సపరేట్ చేయాలి? ఎవరు సపరేట్ చేస్తారంటే, ఆ గ్లాస్ని తీసుకెళ్ళి మీ వాటర్ ట్యాప్ కింద పెట్టండి. ఒక నల్ల ఉంటుంది కదండి, మీ ఇంట్లో వాటర్ ట్యాప్ ఉంటుంది కదండి, ఆ నల్లని గట్టిగా వదిలేయండి.
ఫుల్ ప్రెషర్ ఆఫ్ వాటర్తో వదిలేసి దాని కింద గ్లాస్ పెట్టండి. ఆ ఆ ట్యాప్లో నుంచి వచ్చే నీటి ప్రవాహము ఈ గ్లాసులో పడ్డప్పుడు ఈ గ్లాసులో ఉన్న చెత్తంతా బయటికి వచ్చేస్తుంది. కాసేపటికి గ్లాస్లో ఉన్న వాటరు తెల్లగా అయిపోతుంది. ప్రైజ్ అలార్డ్. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద క్రాస్. సిలువలో జరిగింది ఇది. నేను నా బ్రతుకుని తీసుకెళ్లి ప్రభువుకి ఇవ్వాలా? నేను చర్చికి వెళ్ళి కూర్చుంటే రక్షణ రాదు. బైబిల్ తెచ్చి నా గుండెకి పెట్టుకుంటే రక్షణ రాదు. బైబిల్ తెచ్చి నా పక్కన పెట్టుకుంటే రక్షణ రాదు. ఎలా వస్తుందండి రక్షణ? ఎలా వస్తుందండి విడుదల? ఎలా వస్తుంది స్వాతంత్రం? ఎలా వస్తుంది అంటే సత్యము మీలో ఉంటే వస్తుంది. ఇందాక మనం చదివాం కదండి, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము అంటే యోహాను సువార్త 17:17 ఆయన వాక్యమే సత్యం. హల్లెలూయా. ఎవరు మనల్ని విడిపిస్తారు? సత్యము విడిపిస్తుంది. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యం. ఇప్పుడు కల్మషం అయిపోయిన మనస్సుని, కాఠిన్యంతో ఉన్న జీవితాలను, పాపంతో ఉన్న జీవితాలను, ఒంటరితనంతో ఉన్న జీవితాలను, నిందతో, నిస్పృహతో, ఇలాంటి చీకటి అధికారం క్రింద ఉన్న జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాక్యం దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు వాక్యాన్ని చదవండి. నీకు తాగే అలవాటు ఉందా? కూర్చో, బైబిల్ తీసి చదువు. దాన్ని నీ నీ నోట్లో నుంచి పలుకు, నీ హృదయంలో నుంచి పలుకు. దాని గురించి మాట్లాడు. దాని గురించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ధ్యానించడం నేర్చుకుంటే మీ ఒంటరితనంలో నుంచి విడిపించబడతారు. మీ పాప జీవితంలో నుంచి విడిపించబడతారు. మీ యొక్క ప్రతి విధమైన శాపంలో నుంచి విడిపించబడతారు. వాక్యము తప్ప, యేసుక్రీస్తు ప్రభు తప్ప ఈ లోకంలో మనల్ని విడిపించగలిగిన వాడు ఎవరూ లేరు. హల్లెలూయా. మొదటి విషయం, ఆయన విడిపించగలిగిన వాడు. రెండో విషయం, ఆయన 15వ వచనాన్ని ఒకసారి చూపిస్తున్నాను. ఎక్కడ అంటే ఇదే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన మాత్రమే విడిపించగలడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి కాబట్టి. హూ ఇస్ జీసస్? ఇస్ ఇన్విజిబుల్ గాడ్, ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడే ఆయన చూసినవాడు. హీ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఆయన అదృశ్య దేవుని స్వరూపి కాబట్టి ఆయన నిన్ను విడిపించగలుగుతాడు. మూడవ విషయం, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయనలో నుంచే వచ్చినవి అని వాక్యం చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడింది. నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు నిన్ను సృష్టించినవాడు. నిన్ను సృష్టించినవాడు మాత్రమే. మీ మొబైల్ పాడైపోయింది అనుకోండి, ఎక్కడికి తీసుకెళ్తారండి? మొబైల్ కంపెనీకి తీసుకెళ్ళి బాగు చేయించుకొని వస్తారు. మనిషి బతుకు బాగైపోతే దాన్ని చేసిన వాడే బాగు చేయగలుగుతాడు. ఈరోజు నేను పరిచయం చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువు ఆయన అదృశ్య దేవుని స్వరూపము. ఆయన సర్వమును సృష్టించినవాడు. ఆయన చీకటి అధికారములో నుంచి నిన్ను నన్ను విడిపించగలిగినవాడు. నమ్ముతావా ఈయనని? ఈయన దగ్గరికి వస్తావా? ఇంకా ఎంతకాలం చీకటి అధికారంలో కృంగిపోతామండి? ఎవరు విడిపించలేరు. ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభు దగ్గర కూర్చుందాం, ఆయన వాక్యాన్ని చదువుదాం. ఆయన వాక్యంలో జీవముంది. నాలుగో విషయము, ఆయన వాక్యములో, ఆయన మాటలో జీవముంది. ఎందుకు ఆయన మాటలు మారుస్తాయి మనిషిని అంటే ఆయన మాటలో జీవముంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం.
ఆయనలో జీవముండెను. కాబట్టి ఆయన మాటలు మారుస్తాయి. మృతతుల్యమైపోయిన శారా గర్భాన్ని తెరిచింది ఆయన మాట. హన్నా కడుపులో అసలు గర్భమే లేనప్పుడు ఆయన మాట హన్నా గర్భాన్ని తెరిచింది. కుష్ఠరోగిని స్వస్థత తీసుకొచ్చింది ఆయన మాట. లాజరు చచ్చిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత ఆయన మాట పలికినప్పుడు ఆ జీవం చేత లాజరు బయటికొచ్చాడు. ఆయన మాటలో జీవం ఉంది. బైబిల్‌లో ఉన్నవన్నీ ఆయన మాటలు. పేతురు రాసిన పత్రిక 1:20 వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఒకడు తన ఊహను బట్టి ఏ ప్రవచనాన్ని కూడా ప్రవచించలేరు. పరిశుద్ధాత్మ శక్తి చేత రాయబడింది బైబిల్. బైబిల్‌లో ఉన్న ప్రతి మాటలో జీవం ఉంది. ఈ జీవం ఉన్న మాటలు మన హృదయంలో ఉంటే, మనుషులు మాట్లాడిన మాటలతో హృదయాన్ని నింపుకండి. మీ భర్త తిట్టాడనో, మీ అత్తగారు తిట్టారనో, వారెవరో అన్నారని, మీ పైన పనిచేసే అధికారి తిట్టాడని, వాటి చేత మీ హృదయాన్ని స్టఫ్ చేయకండి. వాటి చేత మీ హృదయాన్ని నింపుకండి. దేంతో నింపాలి మీ హృదయము? ఆయన మాటలతో నింపాలి. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో జీవం ఉంది. ఈ జీవము మనకి వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా! ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. దేవా జీవమయ్యున్న నీ వాక్యాన్ని మేము చదవడానికి, చదివిన వాక్యాన్ని ప్రతిరోజు నాయన మేము గుర్తుపెట్టుకోవడానికి, గుర్తుపెట్టుకున్న వాక్య ప్రకారంగా మేము ముందున్న జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేస్తూ రండి. దేవా మీరు మమ్మల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన వారు. దేవా మా కొరకు సిలువలో మీ రక్తాన్ని చిందించి మాకు బదులుగా నాయన సిలువలో మీరున్న దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. మీ రక్తము మమ్మల్ని విడిపించింది. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించింది. అట్టి నీ వాక్యాన్ని ప్రవ్వా వింటున్న అనేకుల హృదయాల్లో బ్రతికించి దేవా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ తట్టుకు త్రిప్పుకోమని, ప్రతి ఒక్కరిలో నాయన మీరే నాయన ప్రవ్వా దేవా సజీవుడుగా ఉండమని, రక్షకుడుగా ఉండమని, విమోచకుడుగా ఉండమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.